దీపం జ్యోతిం పరబ్రహ్మం అంటారు కదా, అలాగే ఇప్పుడు మనం కోటి దీపాలను చూడబోతున్నాం. రావడం వల్ల మనం చేసినటువంటి దోషాలు ఏదైనా ఉన్నా కూడా, సంవత్సరంలో చేసేటువంటి దోషాలు ఏదైనా ఉన్నా కూడా దీపారాధన వెలిగించండి అందరూ కూడా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. మన సింగరాయకొండలో రైల్వే స్టేషన్ రోడ్ లో కళ్యాణ మండపం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ చెట్టు మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో కార్తీక పూర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం నిర్వహించారు. అంతేకాకుండా జ్వాలా తోరణం, కర్పూర యజ్ఞ కార్యక్రమం కూడా నిర్వహించారు. వచ్చిన వారందరికీ కూడా అల్పాహార విందు కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా అమ్మన క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఆ రోజు జరిగిన పూజా కార్యక్రమాలన్నీ కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొడితే అప్డేట్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు భక్తులకు ఆధ్యాత్మిక వెలుగులు నింపేందుకు, పంచేందుకు శ్రీ చెట్టు మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కమిటీ సభ్యులందరూ కూడా ఘనంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి థీమ్ ఏంటంటే మేఘాలలో మహాశివుని దర్శనం, 18 త్రిశూలాలు, 18 మెట్లతో స్వామి వారికి విశేష అలంకారం, అలాగే ఎంతో విశిష్టత కలిగి ఉన్న జ్వాలా తోరణం, అష్టలక్ష్ములు, నవదుర్గలతో కాశీ విశ్వేశ్వర స్వామి వారికి దీపోత్సవం, కర్పూర యజ్ఞం. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయన్నమాట. ఇవన్నీ చూస్తూ వాటి విశిష్టత కూడా తెలుసుకుందాము. శివకేశవులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనది కార్తీక మాసం. అందుకు అనుగుణంగా ఆలయం అంతా కూడా అద్భుతంగా రంగవల్లికలతో, 12 జ్యోతిర్లింగాలతో, శంకు చక్ర నామాలతో, అమ్మవారి ప్రతిరూపాలతో చక్కగా అలంకరించేశారు. వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఏర్పాట్లు చేశారనమాట. కోటి దీపోత్సవ కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో విరివిగా పాల్గొన్నారు. కోటి దీపోత్సవంలో దీపాలను వెలిగించడం మాత్రమే కాకుండా కూర్చున్న ప్రదేశంలో నుంచే ఆ మహాదేవునికి జరిగే జ్వాలాతోరణ కార్యక్రమాన్ని, అలాగే కర్పూర యజ్ఞ కార్యక్రమాన్ని వీక్షించి ఆ మహాదేవుని అలాగే విష్ణుమూర్తి ఆశీస్సుల్ని, అనుగ్రహాన్ని పొంది పాత్రలు కండి. అంతేకాకుండా కోటి దీపోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి గోత్రనామాలతో పూజా కార్యక్రమం అర్చకుల వారు మొదలు పెట్టేశారు. మీరు చూసేయండి. ఒక పుష్పం పెట్టండి అక్కడ. యజ్ఞోపవీతం బలమస్తు తేజ యజ్ఞోపవీతార్థే పుష్పమాలికాని సమర్పయామి. కోటి దీపోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకి కూడా శ్రీ చెట్టు మహాలక్ష్మి అమ్మ దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులు ప్రమిదలు, 1,00,000 ఒత్తుల కట్ట, పసుపు, కుంకుమ, పువ్వులు, అగరబత్తీలు, అలాగే కర్పూరము ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మేఘాలలో ఆ మహాశివుని దర్శనం మీరు కూడా వీక్షించండి. జ్వాలా తోరణం చాలా ప్రసిద్ధమైనది. పురాణాల ప్రకారము దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు ఫస్ట్ హాలాహలం వచ్చేసింది. హాలాహలం అంటే విషయం, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఈ లోకాలన్నిటినీ నాశనం చేయకుండా స్వామి మీరే కాపాడాలి అని బ్రహ్మాదులందరూ కూడా మహాశివుడిని ప్రార్థించారనమాట. అప్పుడు మహాశివుడు ఆ హాలాహలాన్ని మింగటానికి సిద్ధపడ్డారు. ఆ హాలాహలం బయట ఉంటే పైలోకాలను, కడుపులోకి వెళ్తే అధోలోకాలను దహించి వేస్తుందనే ఉద్దేశంతో మహాశివుడు ఆ విషాన్ని కంఠం మధ్యలో నిక్షేపించేశాడు. ఈ దృశ్యాన్ని చూసి పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి శివునికి ప్రమాద నివారణ కోసం
ప్రతి సంవత్సరం అగ్నిజ్వాల క్రింద నుంచి తన భర్తతో సహా దూరి వెళతానని మొక్కుకుందనమాట. అప్పుడు మహాశివునికి ప్రమాదం జరగలేదు. అందుకనే ప్రతి సంవత్సరం కూడా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి శివాలయాల్లో బయట వైపు 2 కర్రలు నిలువుగా పాతి ఆ 2 కర్రలకు అడ్డంగా మరొక కర్రను కట్టి దానికి తోరణాలుగా నేతిలో ముంచిన దారాలను కట్టి లేదా గడ్డితో ఏర్పాటు చేసిన తోరణాలను కట్టేసి వాటిని జ్వాలగా వెలిగించేస్తారు. ఆ వెలిగించిన తర్వాత ఆ జ్వాల కింద నుంచి శివ పార్వతుల పల్లకిని 3 సార్లు అటు మోసుకొని వెళ్తారనమాట. అలా జ్వాల వలె వెలిగే ఈ తోరణాన్నే జ్వాలా తోరణం అంటారు. జ్వాలా తోరణం వల్ల మరొక ప్రత్యేకత కూడా ఉంది. యమలోకంలో ఉండే అగ్ని తోరణం తప్పించుకోవాలంటే భూలోకంలో కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఖచ్చితంగా జ్వాలా తోరణం కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మన పూర్వీకుల కథనం ప్రకారము యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తికి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలంట. ఎందుకంటే మనం చేసే పాపాలన్నిటికీ వేసే ప్రథమ శిక్ష ఈ అగ్ని తోరణం గుండా వెళ్ళడం అన్నమాట. ఈ శిక్షను తప్పించుకోవాలంటే శివయ్యని ప్రార్థించి ఈ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున యమద్వారం నుంచి తప్పించుకోవాలి కాబట్టి మేము చేసిన పాపాలన్నింటినీ హరింపచేసి మమ్మల్ని నీ రక్షతో అనుగ్రహించయ్యా అనుకుంటూ ఈ జ్వాలా తోరణం కింద నుండి నడుచుకుంటూ వెళ్తారనమాట. జ్వాలా తోరణం అందరూ వీక్షణ చేశారు కదా. ఇప్పుడు అర్చకుల వారు ఆలయం లోపల నుంచి కర్పూరాన్ని తీసుకొస్తున్నారనమాట. ఎందుకంటే కర్పూర యజ్ఞ కార్యక్రమం కూడా ఉంది కదా, ఆ స్థలం వద్దకు తీసుకువచ్చి ఊరేగింపుగా ఆ కర్పూరాన్ని మొత్తం కూడా అక్కడ పెట్టేశారనమాట. కర్పూర యజ్ఞ కార్యక్రమం మొదలు పెట్టడానికన్నా ముందు అందరూ జ్యోతులు వెలిగించాలి కాబట్టి సో కోటి దీపోత్సవం స్టార్ట్ అయిపోతుంది. మీరు చూసేయండి. నమస్కారం చేసుకొని చెప్పండి అందరూ కూడా. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి తమోపహ దీపేన సాధ్యతే దీపం సంధ్యాదీపం నమోస్తుతే. మా వెలిగించండి అమ్మా అందరూ కూడా. దీపారాధన వెలిగించండి అందరూ కూడా. ముందు కడ్డీ వెలిగించుకొని దాన్ని వెలిగించాలి దీపారాధన. దీపజ్యోతి నమోస్తుతే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే శుభం కరోతి కళ్యాణం. దీపోత్సవం అయిపోయింది. ఇప్పుడు కర్పూర యజ్ఞ కార్యక్రమం జరగబోతుంది. కర్పూరాన్ని అందరూ కలిసి వెలిగించేశారు. మీరు చూసేయండి. కోటి దీపోత్సవం, జ్వాలా తోరణం, కర్పూర యజ్ఞ కార్యక్రమం అన్ని కూడా ఎంతో విజయవంతంగా అంగరంగ వైభవంగా జరిపించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తులందరూ కూడా పంచాక్షరి మంత్రంతో ఓం నమ శివాయ అనే నామంతో ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మారుమ్రోగిపోయింది. మీరు చూసేయండి. ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. మహాప్రాణదీపం శివం శివం మహుకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢదిమిరాంతకం సౌరగాత్రం